వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మొదటిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వచ్చిందగా ఎన్నిక లేని వాడిని నాయన ఈ దైవదాసుడిగా నిలబడినగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడు కానీ దేవాన్ని నిలబెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించున్నాను. యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం. పిల్లరా, లూకా సువార్తికుడు మరి ఆయన తన గ్రంథంలో రాస్తున్నప్పుడు, పరిశుద్ధ లూకా రాసినప్పుడు, ఐ మేడ్ ఎ కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అబౌట్ ది లైఫ్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్ అంటాడు. చాలామంది రాస్తారు, కానీ నేను కూడా మరి పరిశోధించి రాస్తానంటాడు యేసు ప్రభు వారి జీవితాన్ని గురించి. మరి ఈ మధ్యకాలంలో లూకాలే ఉన్నాం. మొన్న కూడా లూకాలో నుంచి తీసుకున్నాను, ఎందుకంటే లూకా చదువుతున్నాను కాబట్టి. నేను లూకాలో ఉన్నప్పుడు నాకు ఏ బుక్ చదువుతున్నా ఆ బుక్ చాలా మంచిగా కనపడుతుంది. ఐ లవ్ సమ్ థింగ్స్. ఈ వాక్యం చదివినప్పుడు ఈ 11వ అధ్యాయము ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేట్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో, ఆయన బోధనలో పారబుల్స్ కంటే కూడా ఇందులో చాలా ప్లెయిన్గా మాట్లాడిన విషయాలు ఈ 11వ అధ్యాయంలో కొన్ని చాలా వండర్ఫుల్ విషయాలు రాశారు. ఈ యొక్క బోధ విషయంలో చూసినప్పుడు ప్రభు చేస్తున్న ఈ 11వ అధ్యాయ బోధ విషయంలో ఇట్స్ అ టీచింగ్ ఆఫ్ కరెక్షన్. ఒక రకంగా చెప్పాలంటే ప్రభు ఈ 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ కరెక్టింగ్ ది పీపుల్. యేసు ప్రభుని వెంబడించే వారిని, ఆయనలా జీవించాలి, ఆయనతో కొనసాగించాలి, క్రైస్తవుడిగా ఉండాలనుకునేవాడికి, యేసు శిష్యులుగా ఉండాలనుకునేవారికి, యేసు రక్తంలో కడగబడ్డ ప్రతి వాడు కూడా ధ్యానించదగిన అధ్యాయం. దోస్ హూ ఫాలో క్రాస్, దోస్ హూ బిలీవ్ ఇన్ ది క్రాస్ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఎందుకంటే మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఆయన బోధ ప్రారంభం ఎలా అయిందంటే, ఆయన 11వ అధ్యాయంలో ప్రార్థన చేస్తుంటాడు. హి వాస్ ప్రేయింగ్ అంటాడు. స్టార్టింగ్ ప్రారంభంలో చూసినప్పుడు జీసస్ వాస్ ప్రేయింగ్ అంటాడు. యేసు ప్రభు వారు ఒక విశ్వాసి జీవితంలో ఎలా ఉండాలి అన్న విషయాన్ని చేసినప్పుడు, విశ్వాసి జీవితము ప్రార్థనా పూర్వకమైన జీవితం ఉండాలి. లైఫ్ షుడ్ బి ప్రేయింగ్ లైఫ్. ప్రేయర్ లేకపోతే విశ్వాస జీవితంలో ఏం లేదమ్మా. ప్రార్థన ఉంటే అన్నీ ఉంటాయి, ప్రార్థన లేకపోతే ప్రార్థన ఉంటే బలం, ఆత్మశక్తి ఆటోమేటిక్ వస్తుంది. అందుకే ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థించి నిజంగా అక్కడ రాగానే శిష్యుడు వస్తాడు. ఒక శిష్యుడు వచ్చాడంట. ఆ మొదటి వచ్చిన అంటాడు, ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడంట, ప్రార్థన చూసి ప్రభు ప్రార్థించడం నేర్పించమంటాడు. యేసు ప్రభు వారు ప్రార్థించడం నేర్పించమని శిష్యుడు అడుగుతాడు. అండ్ ఇమీడియట్లీ జీసస్ ప్రార్థన నేర్పించాడు. తెలుసా అమ్మ, మనం చాలా ఫాస్ట్గా చాలా ఇష్టపడి చెప్పే ప్రార్థన పరలోక ప్రార్థన. ఎందుకు అయితే అయిపోతుంది ఆరాధన. యేసు ప్రభు వారి ప్రార్థన అయితే ఆమెను అనడానికి చెప్పలేదమ్మా, ప్రారంభంలో ఉండాలని చెప్తున్నాడు ఈ ప్రార్థన. ఒక విశ్వాస యొక్క జీవితంలో వచ్చినప్పుడు అయితే ఆమె ప్రార్థన కాదు ఈ ప్రార్థన, ఏ పరలోక ప్రార్థన. ఇట్ షుడ్ బి యువర్ బేసిక్ ప్రేయర్. ఫస్ట్ నీ స్టార్టింగ్ ప్రేయర్ అయితే ఉండాలి. యేసు ప్రార్థన చెప్పాడు, బాబు ఇవన్నీ అడిగిన తర్వాత ఈ ప్రార్థన చేయమని చెప్పలేదు. ప్రభు అన్నాడు, బాబు ముందు ఇది జీవించు, ఇది ప్రారంభించు. ఆ ప్రార్థనలోకి నేను ఆ ప్రార్థన చెప్తే ప్రార్థన గురించి అది అంశం అయిపోతుంది అంటే, అమ్మ ఏమంటాడు, హాలోడ్ బి తాయి నేమ్ అంటాడు పరలోకంలో. ఏమో పరలోక ప్రార్థన మాకేంది, మేము సైలెంట్గా ఉన్నాను. పరలోకమందున్న మన తాత. నీ ప్రార్థనలో ఏమున్నా లేకున్నా అది ఒకటి చెప్పి మీకు చేత అందుబాటు అక్కడే ఉండరు. ఆ ప్రేయర్లో ఉండిపోతాను. ఆ ప్రేయర్లో చెప్పాలంటే ఈరోజంతా కూడా చెప్పాలి. ఆ ప్రార్థనలో ఏమున్నా లేకున్నా నీ ప్రార్థనా జీవితంలో దే షుడ్ బి ఏ కనెక్షన్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్.
పరలోకానికి భూలోకానికి కనెక్షన్ లేని ప్రార్థన అది ప్రార్థన కాదు. చివరిగా కింద అడిగేటప్పుడు యేసు నామములు అడగాలంటారు. ఎందుకంటే దిస్ ఈజ్ ఇక్కడికైనా ఒక లింక్ ఒకటే ఉంది, అదే ఉంది కదమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ లింక్లో పోవాలంటే మీరు ఏదేదో డబ్ల్యూడబ్ల్యూ అని కొడితే రాదా, గవర్నమెంట్ లింక్లోనే పోవాలి కదా. అంటే లింక్ ఏసేనే, ఆ పరలోకానికి లింక్ చేసి అందులోకి నేను పోను ఆపేస్తాను అక్కడికి. రైట్, ఓకే, స్తోత్రం. మీకు రెండో విషయంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభువు ఒక చిన్న స్టోరీ చెప్తాడు. మీ యొక్క పిల్లలు రొట్టెని అడిగితే మీరు రాయిస్తారా? చేపను అడిగితే పాము ఇస్తారా అని అడుగుతాడు. అనుకున్నా ఎస్ అంటే ఓకే, ఇప్పుడన్నా ప్రభు జస్ట్ రీడింగ్ అంటే ఇప్పుడన్నా ప్రభు ఇది అడుగుతున్నాను చెప్తానికి అంటే చెడ్డవారైనా మీరే మీ పిల్లలకు శ్రేష్టమైన ఇస్తే. మత్తయిలో ఏముంటుందమ్మా, ఇంతవరకు ఆపేస్తాడు. లూకా దాని కంటిన్యూషన్ ఉంటాడంటే మీ తండ్రిని మీరు అడిగితే మీకు ఆత్మ ఎంత పుష్కలంగా ఇస్తాడన్న సంగతి చెప్తాడు. అగైన్ కనెక్షన్ ఫ్రమ్ ది హెవెన్. లవ్ దిస్. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఒక దైవజనుడు రాయింది, ఇంకో దైవజనుడు రాస్తాడు. ఇట్స్ ఆల్ అబౌట్ ది స్పిరిట్. ఆయన రాసినప్పుడు ప్రభు మాసిన మాటలు అంటాడు కదా, అంటే కదా దేవుడు అంటే ఆ మాటలు అధ్యాయం చదువు, ఇంటికి వెళ్ళాం కదా, నేను అందులో రెఫరెన్స్ ఇవ్వను ఎందుకంటే ఇంట్రడక్షన్లో రెఫరెన్స్ ఇస్తే బాగుండదు కాబట్టి. అంటాడు కదా, ఇఫ్ యూ ఆస్క్ గాడ్ విల్ గివ్ యూ స్పిరిట్ లిమిట్లెస్గా. అదే నేను రోజు ప్రార్థన చేస్తే నా సంఘం గురించి మీరు ప్రార్థన చేయండి. నేను మంచివాడిని, నేను పరిశుద్ధుని కాబట్టి నన్ను అడిగితే మీకు ఏదైనా ఇస్తే తర్వాత మనం వాళ్ళు అడగం కదా, ఏం అడగాలో నేర్పిస్తున్నాడు దేవుడు. మీరు అడిగితే మీకు కావాల్సినంత పరిశుద్ధాత్మలో ఐ విల్ గివ్ యూ ది స్పిరిట్, అన్లిమిటెడ్ స్పిరిట్ అంటారు అని చెప్తూ వస్తారు. ఆ తర్వాత ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, నా టైం అయిపోయింది. అందులో కాకుండా నేను వాక్య భావనకు వచ్చేస్తాను, ఎందుకంటే ఇంట్రడక్షన్ అంతసేపు ఉంటే వాక్యంలో ఉండదు కాబట్టి ఇంకా చాలా ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి. లెట్ మీ కమ్ టు మై వర్సెస్. ఈ యొక్క మాటలో చూస్తాం 29వ వచనం నుంచి కొన్ని గమ్మత్తైన విషయాలు ఉంటాయి, కొన్ని మనల్ని తిట్టినట్టు కూడా ఉంటాయి. నేను తిడుతున్నాను ఎవరని అనుకుంటే మీరు ఫీల్ అయినా కూడా నేను మిమ్మల్ని తిడుతున్నాను. నేనే సిగ్గుపడను. మీరు ఏమనుకున్నా పర్లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు, మీరు మానేసినా పర్లేదు, కసుబుసులు అనుకున్నా పర్లేదు, చెప్పేది మాత్రం చెప్తా. ఒకసారి చూద్దాం 29వ వచనం ప్రారంభం మన గురించే మాట్లాడుతుంది. ఒకసారి చూద్దాం పిల్లలు. యేసు ప్రభు వారు ఎందుకు మాట్లాడుతారు, మాట్లాడేది ముందు అది చెప్పి దాని వివరణ ఇచ్చి తర్వాత చెప్తాడు. యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడతాడు? మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పాను. సార్ ఆగుదామమ్మా, ఏ ముందు చెప్తే మన కష్టం వచ్చింది. ఏసేపు జనులు గుంపులుగా కూడినప్పుడు, యాక్చువల్లీ ఈ ప్రశ్న 16వ వచనం ఎక్కడండి, 29వ స్టార్ట్ చేసి నేను అప్పటిదాకా మాట్లాడలేదు. 15, 16లో అడుగుతారు, ఎందుకంటే ఏదైనా మాకు సూచన చూపి అంటారు. 16లోనో 15లో చూడమ్మా, 15లో 16లో చూడండి, నేను చదివాను కాబట్టి బాగా గుర్తుంది. 16లో ఏమంటుండే అంటే, నువ్వు మరికొందరు ఆయన శోధించుచు పరలోకము నుంచి ఒక సూచక క్రియ మాకుచు ప్రభు 16వ వచనంలో అడుగుతాడు. 17లో ప్రభు జవాబు చెప్తున్నట్టు ఏం చెప్పట్లేదు ప్రభు జవాబు. 16లో అడితే 17లో చెప్పొచ్చు కదా, 17లో చెప్పట్లేదు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ది క్రౌడ్ టు కమ్. ఎందుకు? సో దట్ ఎవ్రీబడి షుడ్ లిసన్ దిస్ వర్డ్స్. అందుకే మనం వాక్యం ఎప్పుడు పెట్టుకుంటామమ్మా? వీడికి మోహ దొరకాలి అయ్య గారికి. వాక్యం ఎప్పుడు పెట్టుకుంటాం? మనం స్టార్ట్ రాగానే వాక్యం చెప్పుకోము కదా. మనం ఎందుకు చెప్పుకుంటాము? వాక్యం ఎందుకు చెప్పుకుంటాము? కొందరు బిజీ ఉంటారు, తయారు కావడానికి టైం అవుతుంది, ప్రిపరేషన్స్ ఉంటాయి, చాలా అడ్డంకులు ఉంటాయి. వాళ్ళందరూ రావాలి కదా. ఓకే ఫైన్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. మనం వెయిట్ చేసి పాడుతుండాలి. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని పాడుకోవాలి మనం. రైట్, ఓకే ఫైన్, దేవుని స్తోత్రం, మంచిది. అందుకే యేసు ప్రభు కూడా ఆయన ప్రీచింగ్ అంతా కూడా అప్పుడే స్టార్ట్ అయింది. వెన్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ టు హిమ్, ఆయన దగ్గరికి గుంపులుగా వచ్చినప్పుడు జీసస్ సెడ్ నౌ ఇట్స్ ద రైట్ టైం టు స్పీక్.
దిస్ ఇస్ ద రైట్ టైం స్పీక్. ఇప్పుడు ఒక మాట అంటాడు, కొన్నిసార్లు ఆయాసంగానే ఉంటాం. ఆయాసంగా ఉన్న వాక్యంలా తీసుకోవాలి. నా మాటలుగా తీసుకున్నా కూడా నేనేం ఫీల్ అవ్వను. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలో ఉందే చెప్తాను. నేను భిన్నంగా ఏం చెప్పాను, ఉన్నదే చెప్తున్నా. యేసు ప్రభువు అప్పుడే ప్రారంభించాడు, అప్పుడే చెప్తున్నాను. చూడండి అమ్మ, ఈ తరము వారు దుష్టతరము వారయుండి సూచక క్రియలు అడుగుచున్నారంటాడు. తర్వాత ఇంకొంచెం యేసు ప్రభు వారు ఆయన చేసే సూచక క్రియలను బట్టి గురించి మాట్లాడుతున్న మాటలు ఇక్కడ సైన్ ఆఫ్ జోనాన్ గురించి మాట్లాడతారు. దేవుని వాక్య భావంలో కూడా చూసినప్పుడు సూచక క్రియల గురించి అడుగుతున్నారు. ఆ తరం వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నామా, దుష్ట తరము వారయుండి సూచక క్రియను అడుగుచున్నారంట. జీసస్ ఆయనకు సూచక క్రియల గురించి ఎవరైతే అడుగుతున్నారో వారిని గురించి ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఏ తరం వారంటమ్మా? గట్టిగా చెప్తాలి. మనం వస్తాం, మనం అందరే వస్తాం, ఏం భయపడ. నేనైనా కూడా మనము అన్నాను నేను, మళ్ళీ నన్ను తిట్టినయ్య గారు అనుకోకూడదు. మనం అంటే ఇంక్లూడింగ్ ఫస్ట్ నేను అతో స్టార్ట్ లిస్టు. ఈ తరము వారు దుష్టతరము వారై. Whenever you ask for a sign, you belong to the wicked generation. ప్రభుని ఏమడుగుతారు వాళ్ళు? ఏమడుగుతారు? ఒక సైన్ చెప్పి అంటుంది. నువ్వు పరలోకం నుంచి వచ్చావు, సైన్ చెప్పి. హౌ కెన్ వి బిలీవ్? దేవుని వాక్య భావంలో అందుకే కంటిన్యూషన్ అన్న తెలుగు లింగు ఆ తర్వాత వస్తుంది వాక్యం. ఒక సూచక క్రియ అడిగితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, దుష్టుల వారయ్యున్నారు. వికెడ్నెస్ అంటారు. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? ఏంటి దుష్టత్వం? ప్రభువుని ఒక సూచక క్రియ అడగడంలో తప్పేముంది? ప్రభు ఇది చేయి, అది చేయి, అది చేయి, రుజువుపరచు, ఇది చేయి, రుజువుపరచు, ఇది చేసి ప్రభు నిన్ను నిరూపించుకో అంటే ఇట్స్ నథింగ్ బట్ వికెడ్నెస్. ఎందుకంటే దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇన్ని అద్భుతాలు చేసిన వారు ఇంకొక అద్భుతం చేస్తే నమ్ముతారంటే నమ్మరు ఖచ్చితం, కానీ ఇంకా అడుగుతూనే ఉంటారు. బికాస్ ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్. ఎవరు ఈ తరములో వస్తారంటే ఎవరైతే అవిశ్వాసంలో ఉంటారో, ఎవరైతే దేవుని ఇంకా సంపూర్ణమైన విశ్వాసంలో రాలేకపోతారో వారిని ఏమంటుండు? దుష్ట సంతతి వారు అంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎన్ని బోధలు విన్నా, ఎన్ని అద్భుత కార్యాలు ఎందరి జీవితాల్లో చూసినా, ఎన్ని విన్నా, ఎన్ని సాక్ష్యాలు విన్నా, ఇంకా నమ్మలేని స్థితిలో ఉంటే, ఇంకా మనం అదే స్థితిలో వస్తాం. అన్బిలీవింగ్ స్థితిలో ఉన్నప్పుడు ఆ సూచక్రియలకు చదివినప్పుడు ప్రభు అంటాడు, ఏ సూచక్రియ నీకు చూపించబడదు, ఎందుకంటే యు ఆర్ అన్బిలీవింగ్ జనరేషన్ అంటాడు. నమ్మలేని స్థితిలో ఉన్న వాడికి ఏం చెప్పినా, యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు కొందరు ఆయన అన్నారంట. ఏమన్నారమ్మా? నీ కొరకు నా కొరకు ఆయన ఎవడడిగాడో వాని కొరకు కూడా సిలువలో ఎక్కి ఆయన ప్రతి పాప యేసు అంటే కదా, ఇదిగో లోక పాపమును తీసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన సిలువ ఎక్కినప్పుడు నువ్వు సిలువ దిగిరా, ఇప్పుడు దిగొస్తే నిన్ను దేవునిగా నమ్ముతామన్నాడు. ఒకవేళ దిగొస్తే నమ్ముతున్నా? నిజంగా వాళ్ళు దిగి వస్తే నమ్మేటోళ్ళు అయితే ఆయన తిరిగి లేచినప్పుడు వెంటనే యేసును వెంబడించి, ఏ సాక్ష్యం లేకుండా యేసును వెంబడించవలసిన వారు వెంబడించలేరు. ఆయన చూపించుకోవాల్సి వస్తుంది. ఆయన చూపించిన వాళ్ళు హతసాక్షులే సువార్త ప్రకటిస్తే కానీ కొందరు రక్షణలోకి వచ్చారు, అందరూ కూడా కాదు. అందుకే సువార్త అన్యులకు వెళ్ళింది. అందుకే దుష్టతరము వారు. ఎవరు దుష్టతరమో వారు తెలుసా అమ్మ? మనం అనుకుంటా మనం నమ్ముతున్నాం, మనం సంతోషపడవచ్చు, మనం నమ్ముతున్నాం కదా, మనం కాదులే అనుకోవచ్చు కదా. మనం నమ్ముతున్నాం కదా, మనం కాదులే అనుకోవచ్చు.
నమ్ముతున్న గురించే మాట్లాడుతుంది. యేసయ్యను వెంబడించడం గురించి మాట్లాడు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఆల్ దోస్ హూ ఫాలోయింగ్ జీసస్. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడతాడు, రాని వాళ్ళతో మాట్లాడతాడు, పోయి చెప్తాడు. దేవుని వాక్య భాగం చెప్తున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వారిని, నమ్మిన వారిని, వెంబడించే వారి గురించి చెప్తాడు. ఎందుకంటే ఆ యూదులందరూ కూడా మెస్సయ్య కొరకు కనిపెడతారు. మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య మోచిస్తాడు. ఈయన మెస్సయ్య నమ్మడానికి అనేక అద్భుత కార్యాలను చేస్తున్నా కూడా ఇంకా నమ్మలేకుండా స్టిల్ వి వాంట్ మోర్, ఇంకా 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 ఇంకెన్ని చూస్తూ నమ్ముతారు. సాధారణంగా మనం చేస్తాం కదా, 2-3 మంచి పనులు ఎవరైనా చేసిరనుకో, ఎంత మంచోడు కదా, మంచి పనులు చేస్తుంది కదా అంటే పక్కన వాళ్ళు ఏమంటారు, ఆగు 4 దినాలు ఆగు చూద్దాం, 4 దినాలు అయితే బయటపడుతుంది కదా అంటమా అమ్మ. అప్పుడే సర్టిఫికెట్ ఇవ్వకు, 4 దినాలు ఆగు, మెల్లమెల్లగా రంగు బయటపడుతుంది. ఒకసారి నాకు కేబుల్ టీవీ బిజినెస్ ఉన్నప్పుడు అబ్బాయికి పెళ్లి చేసుకొని కోడలు తీసుకొని వచ్చి, మా పెళ్ళికి విలువ లేదు అన్నాడు. అయ్యా మా భూలిగే అన్నది. సరే మంచిదే, భూలిగైతే బాగుందా కోడలు అని అడిగిన. నేను తర్వాత పోయినా, మా కోడలు అయితే ఎంత మంచిదో అసలు, నేను నన్ను ఏం చేయనిస్తలేదు. ఆగు 6 నెలల తర్వాత చెప్పి మాట. కొత్తగా వచ్చింది కదా పర్లేదులే, మెల్లమెల్లగా రంగు వస్తుంది, మెల్లమెల్లగా వస్తుంది రంగు. నేనే అన్నాను ఆ మాట, అవునే కాదమ్మా. కొత్త బట్టలు అంటే నీళ్ళలో లేక రంగు వస్తుంది, కోడల రంగు మెల్లగా వస్తుంది, అత్తల రంగు కూడా మెల్లగానే వెళ్తుంది అన్నట్టు. కాబట్టి ఓకే, నేను అత్తల కోడల జోలికి పోతలేదు, దేవుని స్తోత్రం పిల్లలు. అట్లా మనం ఒకటిసార్లు అంటే మెల్లగా యేసు ప్రభు మెస్సయ్య వస్తాడని తెలుసు, మెస్సయ్య కొరకు కనిపెడుతున్నారు. ఆ మెస్సయ్య మాట్లాడినప్పుడు సమరయ స్త్రీ అంగీకరించింది. కానీ మెస్సయ్య వచ్చి అనేక అద్భుతాలు వారి మధ్యలో చేస్తున్నప్పుడు, అద్భుతాలు చూసినాక కూడా ఇంకా అద్భుతాలు చేయి, ఇంకా ప్రూవ్ చేయి, ఇంకా చెప్పు, ఇంకా చూపించు. ఆకాశం తెరుస్తావా, ఆకాశం నుంచి పైనుంచి మనకి కిందికి పడేది ఉందా, మన్నా పడినట్టుగా ఇంకేమైనా వచ్చేది ఉందా? షో సమ్ సైన్. God says no sign. ఇప్పుడు మనం కూడా అడుగుతుంటాము, విశ్వాసం అడుగుతుంటాం, ప్రభా ఏదో అద్భుతం చేయి, ఇంకా ఏదో అద్భుతాన్ని ప్రూవ్ చేయి. యేసయ్యలోకి వస్తే ఇంతవరకు చూడలేదంటే చూసామన్నీ చూస్తావు, ఇంకా అద్భుతాలు కావాలి, ఇంకా అద్భుతాలు చేయి. అద్భుతాలు ఉరికిన చెరుకు. అద్భుతాలు ఎలా జరుగుతాయో తెలుసా? ఎలాంటి స్థితిలో ఉంటే అద్భుతాలు ఉండేవి. కాబట్టి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాలనుకుంటాడు. లెట్ us not be the wicked generation. యేసు ప్రభు వారు పరిచయంలో ఉంచినప్పుడు ఒక స్త్రీ ఉంటుంది, 12 సంవత్సరాల రక్తస్రావం కలిసి, మనందరూ తెలిసిన స్టోరీ, నేను అవుట్ ఆఫ్ వరల్డ్ ఏం చెప్పాడు. రక్తస్రావం కలిసి ఏం చేసిందమ్మా? వెనక నుంచి మెల్లగెళ్ళి తన మనస్సులో అనుకుందంట. ఏమనుకుంది? నేను వెళ్ళి ఆయన మొత్తుకుంటే చాలా అనుకుందమ్మా. అనుకోలేదు. బట్టలు ఏం చేస్తాయి? నేను వెనకాల నుంచి వెళ్ళి ఎవరికీ కనపడకుండా గుంపులో మెల్లగా వెళ్ళి వెనకాల నుంచి వెళ్ళి ఆయన వస్త్రమును తాకితే చాలు, నాకు స్వస్థత కలుగుతుంది. ఒక్కసారి ఒక వచనం నుంచి ఆశ కలిగింది. మార్కు సువార్త 34వ అధ్యాయం 5వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ చూడండి ఏం జరుగుతుంది. ఆ వస్త్రంలో ఏముంది ప్రభు చెప్తాడు చూడమ్మా. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల ధారం అయిపోమంటున్నాడు. ఆ వస్త్రములో ఏముందంటే కుమారి విశ్వాసం ఉంది. ఆ వస్త్రములో ప్రభు శక్తి కంటే ఆ స్త్రీ యొక్క విశ్వాసం ఉంది పిల్లరా. ఆ విశ్వాసముని బట్టి ఆ స్త్రీ అడగలేదు, ప్రభు నాకేదో సూచక్రియ చేయమని లేదు, కానీ ప్రభు అనలేదు నేనేదో నీ కార్యం చేశానంటే నీ విశ్వాసముని బట్టి
ఏమంటున్నామా? నీ విశ్వాసమును బట్టి సూచక క్రియ పిల్లరా విశ్వాసంలో రాదు, కానీ దేవుని వాక్యం చెప్తున్న విశ్వాసం వల్ల వస్తుంది. ఇక్కడ అడిగేవారు పిల్లరా మూర్ఖతనం, ఎందుకంటే దేవుని నమ్మలేని స్థితిలో ఉండి దే వాంట్ టు బిలీవ్ గాడ్ బై ది సైన్స్. బట్ యూ విల్ గెట్ ది సైన్స్ అండ్ వండర్స్ బై బిలీవింగ్. మనందరికీ చిలుకల పలుకులా ఇష్టమైన వాక్యం చెప్పుకుందాం. నమ్ముట నీ వంతైతే, ఏది కావాలనేది మాట్లాడుకోవచ్చు. నమ్ముట నీ వంతైతే ఎక్కడుంది చెప్పండి అమ్మ, టక్కుని చెప్పాలి, రెఫరెన్స్ చెప్పాలి. ఊరికే చిలక పలక చెప్పండి. ఇప్పుడు రెఫరెన్స్ చెప్పండి, ఇప్పుడు రాదు. ఇప్పుడు చెప్పండి, చెప్పండి. అల్లం బాబుని చెప్పదు, దెబ్బలు తింటావు చెప్పినాడు. రైట్, ఇంకెవరు చెప్పండి టక్కున. అన్నీ కావాలి, ఏడుందో తెలియదు. దేవుడు అన్నాడు అనుకో, సరళ బాబు ఇస్తాగా నీకు ఏడుందో చెప్పన్నాడు అనుకో, తెల్ల ముఖం వేయాలి. మార్క్ చాప్టర్ 9. నాకు సైలెన్స్, నేను ఐ డోంట్ యాక్సెప్ట్ యువర్ సైలెన్స్. నువ్వు సైలెన్స్ చెప్తే నేను ఏదో వినేషియా నేను చెప్పేసింది వేసందమ్మా రైట్ అని. నేను 23 సగం పెట్టి మేనా తండగురు. మార్కు సువార్త 9వ అధ్యాయం. నమ్ముట నీ వంతైతే నమ్ము వానికి సమస్తము సాక్ష్యం అంటాడు. అందుకే దేవుని వాక్యభావాలు ఇక్కడ చూసినప్పుడు ప్రభు మాట్లాడుతున్నప్పుడు అద్భుతాల గురించి అద్భుతాలు మీ జీవితంలో జరగాలంటే నన్ను వెంబడిస్తున్న ప్రతి వారితో దేవుడు అందరూ వచ్చిన తర్వాత నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి, నీ జీవితంలో ఏదో సూచన జరగాలి, నీ జీవితంలో ప్రభునికి ఏదో ప్రూవ్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ది ఫెయిత్. విశ్వాసంలో రాకుండా కార్యాలు జరగాలంటే జరగదు. దేవుని వాక్యం మీద జీవిత మాత్రం యూ వాంట్ టు సీ ది మిరాకిల్స్, యూ వాంట్ టు సీ ది, నీకు స్వస్థత జరగాలి, లేదా నీకు ఆర్థిక ఇబ్బందులు బయటకు రావాలి, సమస్యలు విడుదల బయటకు రావాలి, అనేకమైన పరిస్థితుల మధ్యలో నుంచి ఒత్తిడిలో నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు దేవునిలోకి నా దేవుడు చేయగల సమర్థుడు అన్నప్పుడు నమ్మువానికి సమస్తము సాక్ష్యం అన్నాడు ప్రభు. ఒక చోటనేమో మూర్ఖ జనాంగం అన్నాడు, ఒక చోట అన్నాడు నమ్మువానికి సమస్తము సాక్ష్యం అన్నాడు. నువ్వు నమ్మి దేవుని సన్నిధిలో ఉండగలిగితే యూ విల్ సీ ది మైటీ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నాకు ఈ అధ్యయనం చదువుతున్నప్పుడు అనిపించింది, ఏ సూచక క్రియలు లేవు అన్నవాడు అక్కడ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అన్నాడా అమ్మ. మూర్ఖ జనాంగానికి ఒకసారి మళ్ళీ చదువుకుందాం. మూర్ఖ జనాంగాన్ని దేవుడు నిజంగా కొన్నిసార్లు దేవుడు అర్థం కాడమ్మా ఏందని. ఒకసారి చదువుదాం, మళ్ళీ చదువుకుందాం మన వాక్య భావం. ఏ సూచక్రియను ఏదపడదంటే అయిపోతుండే కదా. యోనాను గూర్చిన సూచక క్రియ తప్ప అదొక్కటి ఎందుకు? అది ఒక్కటి ఎందుకు? ఇప్పుడు ఆలోచించారమ్మా. ప్రభు అంటుండే కదా ఏ సూచక్రియనండి అనుకో. ఇప్పుడు ఎవరైనా పైసలు అడిగిన అనుకో, ఏమి నీకు అని చెప్పి 100 పెట్టుకోవాలి అనుకో. మరి ఇదేంది మరి? ఏమి అంటే ఏమి అనాలి, ఇస్తా అంటే ఇస్తానాలి. ప్రభు అంటాడు యోనాను తప్ప మరి ఏ సూచక్రియ అంటాడు. ఇంకో వాటి ఎందుకు? వాట్ ఈస్ దట్ మీన్? నిజంగా దట్ ఈస్ ది లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అది దేవుని ప్రేమ అయ్యింది. నువ్వు మూర్ఖమైన ఉండవచ్చు, నువ్వు పాపిమై ఉండొచ్చు, నువ్వు పనికి మాల, స్టిల్ ఐ లవ్ యూ. Still I love you. I'm not going to show you any small things. I'm going to show you a greater one, the cross. ఏ రీతిగా అయితే యోనా ఆ మత్స్యము గర్భములో 3 దినాలు 3 రాత్రులు అలాగనే సిలువ కార్యము చేసి సిలువలోని పాపపు కొరకు ఆ బలి నడిపించి తన ప్రశస్త రక్తమును చిందించి మరణించి భూమిలో ఆయన 3 దినాలు దాచబడి తిరిగి లేస్తాడు. దిస్ ఇస్ ద సైన్ ఈస్ గోయింగ్ టు గివ్ టు జనరేషన్. ఎవరి కోసం అంటే ఎవరి కోసం అమ్మా?
ఎవరి కోసం? బైబిల్ ఎదురుగా పెట్టుకొని ఇంత పరిచయం ఎవరి కోసం అంటున్నాడు? ఎవరికంటున్నా మాట? ఎవరితో మాట్లాడుతాం? ఏం కాదు. దుష్ట కొంచెం కష్టం అనిపిస్తుంది ఏం దుష్టతరం అనడానికి. దుష్టతరము వారికి అరే దుష్టులమైనా పర్లేదమ్మా, ఆ దుష్టుని కొరకు శిలువ కార్యం చేశాడు, ఆ దుష్టుని కొరకు మరణించాడు, ఆ దుష్టుని కొరకు ఆమె బ్లెస్డ్ దుష్టుడు కదమ్మా. ఐ సెడ్ ఐఎమ్ ఎ బ్లెస్డ్ సిన్నర్ అంట నేను. ఒకవేళ ఏసే నేను పాపిని కాకపోతే ఏసే భూమి దిగడం అర్థం ఉండేది కాదు, శిలువ కార్యం చేయడం అర్థం ఉండేది కాదు. నేను పాపిని కాబట్టి వచ్చాడు, ఆయన నా కొరకు వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఐఎమ్ బ్లెస్డ్ ఈవెన్ దో ఐఎమ్ ఎ సిన్నర్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ ఒప్పుకున్నారు, చెప్పిన వాళ్ళందరూ పరిశుద్ధులు. రైట్, మీరు పరిశుద్ధంగా ఉన్నాడు, నేను మిమ్మల్ని పాపులు చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మేము ఎవరైతే హల్లెలూయా చెప్పాము చూడండి, మేము అందరం పాపాత్ములము, మాకేం సిగ్గు లేదు అనడానికి. ఎందుకంటే మాకు యేసయ్య కావాలి కాబట్టి మేము యేసయ్యగా బిడ్డలం కావాలనుకున్నాం కూడా హల్లెలూయా చెప్పినాం. కావాలనుకుంటే మళ్ళీ చెప్పండి హల్లెలూయా. యేసయ్య అవసరం అండి, యేసయ్య లేకుండా ఎందుకు చెప్పు. మనలో పాపము లేదని చెప్పిన యెడల మనలో సత్యం ఉండదు, మనమే మోసపుచ్చుకుంటాము, పైగా ఆయన అబద్ధికుడు చేస్తాం. వద్దు, లెట్ us నాట్ డూ దట్. దేవుని వాక్యం సచ్ వండర్ఫుల్. ఎందుకంటే దేవుడు ఎందుకు కార్యం చేశాడంటే 2 తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఒక చక్కని మాట. 2 తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం చూసినాం. మరియు ఉల్టా చదువు తల్లు, నాకు ఇక్కడ వ్యూస్ వెళ్ళిపోయినప్పుడు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా, హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్ ఈవెన్ వి ఆర్ ఫెయిత్లెస్. ఓకే, దానికి స్తోత్రం. రైట్, ఓకే, మంచిది. మా కుటుంబం కూడా ఫాస్ట్గా చదువుతుంది, మాకు యాక్టింగ్ లెక్క ఉరుకుతుంది. దేవుని స్తోత్రం, మంచిది. రైట్, రెండో అంశంలోకి వస్తాను. లెట్ బికమ్ ఆల్రెడీ ఫస్ట్ అంశంలో 27. ఓకే, వాక్యం సాగుద్దో లేదనుకోండి. రైట్, ఓకే, దేవుని స్తోత్రం, దేవునికి ఏమైనా. రెండో విషయంలోకి వస్తాను పిల్లలు. మొదటి పిల్లరా అవిశ్వాసం. సో గాడ్ వాంట్స్ ఎవ్రీ బిలీవర్ టు బీ ఇన్ అ పర్ఫెక్ట్ బిలీవ్. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీ కొరకు నా కొరకు గొప్ప కార్యం చేశాడు కాబట్టి ఆ యొక్క మూర్ఖ జనాంగంలో నుంచి దేవుని స్వాస్య జనాంగంలోకి మార్చబడడానికి అటు విశ్వాసంలోకి వద్దాం. రెండోదిగా చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఏది మళ్ళీ ఆ విశ్వాసంలో మూర్ఖంలో పనిస్తుందో రెండో అంశం చూద్దాం. రెండోది పిల్లలు చూసినప్పుడు ఇక్కడ అంటున్నప్పుడు ఒకటి అవిశ్వాసం, రెండోది పిల్లల కింది వాక్యంలో మన వాక్యంలో కింద చదువుకుందామ్మా. అది అయిపోయిందాం, తర్వాత కింద కదా అది వదిలేమ్మా కింద. నెక్స్ట్ బస్, నెక్స్ట్ లైన్. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడి లేచి నేరస్థాపన. ఆ తర్వాత కూర్చోండి. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. ఆ తర్వాత కూర్చోండి. నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడతారు. ఇద్దరుగా మొదటి ఇద్దరు వ్యక్తులు ఉంటారు అక్కడ, తర్వాత ఒక వ్యక్తి ఒక దేశం కదా. ఫస్ట్ ఏమో షీబారాణి, షీబా దేశపురాణి కదమ్మా. మనందరం షీబా అని పేరు పెట్టుకుంటాం, మన దగ్గర కూడా ఒక షీబా ఉంది. షీబా యాక్చువల్లీ
ఆ దేశం పేరు, కానీ ఆ పేరు ఏంటంటే గర్ల్ నేమ్ అయిపోయింది. చాలా ఓకే ఫైన్, బట్ ఎవర్ ఇట్ మైట్ బి. చాలా తెలివైన స్త్రీ నిజంగానే. షీబా దేశపు రాణి సొలొమోను. రెండోది వచ్చినప్పుడు యోనా నినివే పట్టణం గురించి మాట్లాడతాడు. ఈ రెండింటికి యేసు ప్రభుకు లింకిస్తూ మాట్లాడతాడు దేవుని వాక్యభావంలో. ఇక్కడ చూసినప్పుడు ఒక మాట మనం గమనించాల్సిన విషయం ఉందండి. ఇక్కడ మొదట చూసినప్పుడు జ్ఞానమును గురించి మాట్లాడతాడు. జ్ఞానమును గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఏమంటుండు, షీబా దేశపు రాణి అంట సొలొమోను జ్ఞానము వినడానికి వచ్చిందంట. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అంట. ఆడవాడుకుంటాం కదా, సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. 10,000లో అతి ప్రియుండు పతిలముగా మ్రోచెదము. 10,000 అతి ప్రియుండు పదిలముగా. నాకు వాకింగ్ టైం ఉండదు. చూసినప్పుడు సొలొమోను యొక్క జ్ఞానం వినడానికి షీబా దేశము రాని వచ్చింది. యేసు ప్రభు వారు అంటాడు ఆయన కంటే గొప్పవాడు ఉంటాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు పిల్లరా, యేసు ప్రభు వారు సొలొమోను డిఫరెంట్ కాలంలో ఉన్నారు, కానీ యేసు ప్రభు కాలంలో కూడా ఆయన దగ్గరికి ఒక జ్ఞానవంతుడు వచ్చాడు. ఆయన పేరు నికోదేయం అనే వ్యక్తి. నికోదేయం అనే వ్యక్తి పిల్లరా 3వ అధ్యాయములో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్తాడు, ఒకడు మరలా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యంలో చూడని అంటాడు. ఒకడు మరలా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో చేరడని చెప్పినప్పుడు నికోదేయంకి అర్థం కాదంటే, ప్రభు ఎలాగ ఒక మనుషుడు మరలా జన్మిస్తాడంటే ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప వాడు పరలోక రాజ్యంలో చేరడని ప్రభు చెప్తాడు. అప్పుడు ఒక మాట మీకు చూపించాలని ఆశ కలిగిన 3వ అధ్యాయం 12వ వచనం యోహాను సువార్తలో చూద్దాం. అక్కడ ఒక మాట అంటాడు, ప్రభు చెప్తాడు ఒక మాట అంటాడు. చూడు ఎందుకు తాను ప్రభు గొప్పవాడు గొప్ప జ్ఞానవంతుడైన సంగతి అక్కడ క్లారిటీ ఇస్తాడు. 3వ అధ్యాయం 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినేడలా ఎలాగో నమ్మదు. కాంటెక్స్ట్ అర్థమవుతుందమ్మా. ఇక్కడ నికోదేయంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నికోదేయంతో మాట్లాడుతున్నప్పుడు నికోదేయంకి ఎట్లుందంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉంది. ఏది? ప్రభు బోధ. మరి ఆయన బోధకుడే, ఆయన బోధించేవాడే, ధర్మశాస్త్ర పండితుడే. అలాంటి పండితుడికి ఎప్పుడైతే ప్రభు బోధిస్తున్నాడో ఆయన 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 మైండ్ కూడా అర్థమవుతుంది. వాట్ ఈస్ దిస్ టీచింగ్? ప్రభు బోధిస్తున్నప్పుడు ఆయన జ్ఞానానికి ఈయన జ్ఞానం ఏడ సెట్ అవుతుంది, జ్ఞానం సెట్ అవుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, ఒకవేళ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎర్త్లీ థింగ్స్, ఈ లోక సంబంధమైన విషయాలు నేను మాట్లాడితే నీకు అర్థం కాకపోతే నేను పరలోక సంబంధమైన విషయాలు మాట్లాడితే నీకు ఎట్లా అర్థమైంది? ఆయన జ్ఞానము ఆ రేంజ్ చూడండి, ద రేంజ్ ఆఫ్ హిస్ నాలెడ్జ్, వాసన, దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చూస్తే చాలాసార్లు ఏంటంటే దేవుని మైండ్ కూడా దేవుని మైండ్ రీడ్ చేయలేదు. చాలాసార్లు కొన్నిసార్లు ప్రశ్నలు వేస్తాడు, ఇది ఎందుకు ఇట్లా బైబిల్? అది నా దిమాక్ అర్థమయ్యేటంటే బాగానే ఉంటాడు. బైబిల్ అంత అర్థం కాదు, ఎంత అర్థమైందో అంత మట్టుకే నేర్చుకోవాలి. సమ్ థింగ్స్ ఆర్ దానియాలు అంటే ఒక దర్శనం గురించి ఆశ్చర్యపడుతుంటాడు. దర్శనం చేస్తాడు ప్రభు అంటే రాసి క్లోజ్ చేసేటాడు. దానియాలు ఏంటి దీన్ని భావం అంటే అది నీకు బియాండ్ యువర్ అండర్స్టాండింగ్ అంటాడు. మహాజ్ఞాని అయిన దానియాలకు అర్థం కాని దర్శనాలు ఉన్నాయి, నీకు నాకు అర్థం కాని చాలా విషయాలు ఉంటాయి. ఆయన జ్ఞానము చాలా గొప్పది, ఆయన అంత గొప్ప జ్ఞానవంతుడు. సరే ఓకే, ఆయన జ్ఞానవంతుడు. ఇప్పుడు ఇది అవసరమా? అవసరం, సంఘానికి అవసరం. ఎందుకంటే నీతో నాతో దేవుడు మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే ఇక్కడ అంటుంది, ఒకసారి మళ్ళీ ఇప్పుడు చదివితే ఇప్పుడు క్లారిటీ వస్తుందమ్మా. షీబా దేశపు రాణి నుంచి చదువు. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి తర్వాత నేర స్థాపన తర్వాత పాటు కావాలి.
ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి ఆఘాంతము నుంచి వచ్చెను. ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఎక్కడికి వచ్చింది? సొలొమోను జ్ఞానము. సొలొమోను జ్ఞానము నిజము చెప్పాలంటే దేవుని జ్ఞానానికి సొలొమోను జ్ఞానానికి అరాకొర జ్ఞానమే. దేవుడితో జ్ఞానం అడిగాడు, సొలొమోను జ్ఞానవంతుడిగా చేశాడు. బహుశా బైబిల్లో అంత జ్ఞానవంతుడు లేడేమో, కానీ ఆ జ్ఞానము కేవలము ప్రజలను పరిపాలించడం కోసము, ఆ న్యాయమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కానీ ఆత్మీయ జీవితంలో దేవుని విషయంలో గుడుస్తున్నా. ఎందుకంటే అంచెంలో ఎండింగ్ పార్ట్ లో దేవుని విడిచిపెట్టి విగ్రహారాధనగా మరియు భ్రష్టమైన జీవితము జీవించాడు. బికాస్ ల్యాక్ ఆఫ్ గాడ్లీ నాలెడ్జ్. నచ్చినా నచ్చకున్నా సత్యం ఇది. సొలొమోను గొప్పడే ఉండొచ్చు. ఏదో అయ్యగారు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు అడుక్కోవచ్చు. సొలొమోను చరిత్ర చదివితే అంతే ఉంటుంది పిల్లలు. చాలామంది అంతమంది ఎంత తెలిసిందే యెరూషలేము దేవుడు సొలొమోను కట్టింది. సొలొమోను కట్టిన గుళ్ళు చాలా ఉన్నాయి. భార్యకు గుడి కట్టించిందంట. ఈ పాపను ఒడిగి చెప్పాలి. క్లియర్గా చదివితే బైబిల్ అర్థం. జ్ఞానవంతుడే. అందుకే సొలొమోను కంటే జ్ఞానవంతుడు. ఎందుకంటే పరలోకము నుంచి జ్ఞానం తీసుకొచ్చాడు. అంటాడు కదా, ఇదిగో పరలోక రాజ్యమును మీకు సమీపంగా తీసుకొచ్చాడు. ఈ బ్రాట్ ది గాడ్స్ వర్డ్ నియర్ టు us. దేవుని యొక్క వాక్యము, ఆ పరలోక సంబంధమైన నాలెడ్జ్ అంతా కూడా ఆయన తీసుకొచ్చి మన సమీపంగా వెళ్తే, ఈరోజు షీబా దేశపు రాజీ ఈరోజు నీ మీద నా మీద ఎందుకు నింద వేస్తుందంటే, ఆమె అంత దూరంకి భూదిగంతుల నుంచి ఆ జ్ఞానం వినడానికి సొలొమోను దగ్గరికి వస్తే, ఆ సొలొమోను కంటే గొప్పవాడు, పరలోక జ్ఞానము కలిగిన వాడు, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలిగేవాడు, ఆయన నీతో మాట్లాడడానికి నీకు తన వాక్కును తీసుకొస్తే, నువ్వు ఇంట్లో నుంచి 4 అడుగులు కడిగి దేవుని మందిరానికి రావడానికి ఒక్క క్షణం కూడా చలించకుండా ఇంట్లోనే ఉండేవారితో దేవుడు మాట్లాడుతున్న మాట. How can you stay at home when God wants to say something to you? నేను ఖచ్చితంగా సీరియస్గా చెప్తున్నాను. దేవుడు నీ కొరకు ఆ పరలోక సంబంధమైన జ్ఞానమును పంచడానికి దైవజనులు ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధికి పంపిస్తే, నువ్వు ఒకవేళ ఇంట్లో కూర్చుంటే ఆ జ్ఞానం వినకపోతే నీకంటే అజ్ఞాని ఇంకెవరు? నాకంటే అజ్ఞాని ఎవరు? ఇంత గొప్ప వాక్యమున మూర్ఖతరంగం కాదా? మూర్ఖ జనరేషన్ కాదా ఇది? వికెట్ జనరేషన్ కాదా? వెన్ యూ డోంట్ వాంట్ టు లిసన్ టు ది గాడ్స్ వర్డ్, ది మైటీ నాలెడ్జ్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యమును గురించి నీకు ప్రకటిస్తున్నప్పుడు, నిన్ను ప్రేమించి నీ కొరకు శిలువ కార్యం చేసి నీకు తన వాక్కునిచ్చి నీకు వాక్కును పంపిస్తే, ఆ వాక్యమును వినకపోతే నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తాడు. ఏం జరుగుద్దో నేర్పిస్తాడు. ఎలా రక్షింపబడతావో నేర్పిస్తాడు. నువ్వు ఎలా పైకి వెళ్తావో, ఎలా ప్రభుతో జీవిస్తాడో భవిష్యత్తును కూడా చూపించి ఎట్టి జ్ఞానమునిచ్చి, ఆ దేవుని వాక్యానికి నువ్వు దూరమైతే, నేను దూరమైతే, నీకంటే నాకంటే మూర్ఖమైన తరము ఇంకోటి ఉంటుందా? గాడ్ ఈజ్ వార్నింగ్ us. ఒకటి అవిశ్వాసము, రెండోది అవివేకము. Let us not be a foolish people, ignoring God's word. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన వారిగా, భయముతో, వణుకుతో, అందుకే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈ రీతిగా వర్ధిల్లును అంటాడు. కుటుంబం గురించి మాట్లాడుతూ 128 క్రితం అంటాడమ్మా, యెహోవా యందు భయభక్తులు గలవాడు వర్ధిల్లుతాడట. మీకు కావాలంటే కుటుంబాన్ని వచ్చి చదువుకోండి అమ్మా, నాకు టైం లేదు. ఓకే, ఐమ్ అవుట్ ఆఫ్ టైం. కెన్ ఐ టేక్ 5 more minutes? చివరి భాగం చెప్పడం అనుకోలేదు, ఆడవాళ్ళు పోతుందని వాక్యం. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, సెకండ్లో ఇంకో పాయింట్ ఉంది, మర్చిపోయాను. నేను మర్చిపోయాను. కెన్ ఐ గో? 5-10 నిమిషాలు ఎక్కువైనా పర్లేదా? దేవునికి స్తోత్రం. రెండోది ఇక్కడ రెండోది నినివే పట్టణస్థుల గురించి అంటాడు. వారు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారు. ఎందుకు అంటే, యోనా ప్రకటించినప్పుడు వారు మాను మనసు పొందారు. ఏ యోనా? నేను ఫాస్ట్ ట్రాక్లో చెప్తాను పాయింట్.
ఎందుకంటే 3వ గంటలకి ఏ యోనా అంటే ఏ యోనా అయితే నినివే పట్టణము నాశనం అయిపోవాలనుకుంటూ ఆ యోనా ప్రకటిస్తే వారు మారు మనసు పొందారు. మళ్ళీ నిజంగా గ్రేట్ అమ్మా. యోనా ఎప్పుడు కూడా ఆ నినివే పట్టణం బాగోలేదు, నాశనం అయిపోతే పాడనుకునే తర్షీసు పారిపోయాడు. స్టోరీలోకి నేను మీకు తెలుసు కదా, నినివే అంటే చాలు నేను ఎందుకు పోతాను, ఇటు పోతాను అనుకుంట పట్టుకొచ్చి దేవుడు ఇటు తీసుకొచ్చి చెప్పిండు. ఎవరైతే నాశనం పోనీ చెప్పినప్పుడన్నా రక్షింపబడ్డాలనుకున్నా చెట్టు కింద కూర్చొని చూస్తుంటా, ఇది ఎప్పుడు కాలిపోతుందో చూద్దామని. ఎంత గొప్ప సువార్త. బహుశా సువార్థికుడు ఇంత ఖచ్చితంగా సువార్త చేసిన నేను ఎవరు చూడలేదు. పౌలు కూడా సువార్త చేసిండు కానీ దెబ్బలు తిని, కానీ ఇది కాలిపోతే పోడు చెట్టు కింద కూర్చొని చూస్తుండంట. ప్రకటించిండు, అరే బాబు మీరు చచ్చిపోతారా భయ్, దేవుడు ఉల్టపడ్డేతారు. ప్రకటించినప్పుడు ఏమనుకోవాలి, మారాలి, మనిషి మంచి కావాలనుకుంటాం. బుద్ధి చెప్తే ఏమనుకుంటామమ్మ, మారాలే, సెట్ అవ్వాలనుకుంటాం. ఇది చెప్పినా కానీ వీటి మారవద్దు, వీడు నాశనం అవ్వాలనుకుంటే బహుశా యోనా ఒక్కటే అనుకుంటా. ఏమో నేను చెప్పిన ఆయన ఏదో చెప్పమని చెప్పిన నాకైతే కొడుకు లాస్ట్ మూమెంట్ వరకు, లాస్ట్ సెకండ్ వరకు చూస్తున్నదంటే ఇది నాశనం అయిపోవాలి. అలా నాశనం అవ్వాలనుకున్న వాడు చెప్తే రక్షింపబడ్డరా బాబు, నీ కొడుకు ప్రాణం పెడితే కూడా రక్షింపబడకపోతే నీకంటే నాకంటే అవివేకి ఎవడు? అంతేనా? యోనా కంటే గొప్పవాడు. ఎందుకంటే యోనా నాశిపోయి యేసయ్య అన్నాడు, నేను చచ్చిపోతా, నీ కొరకు నేను చనిపోతా, ఐఎమ్ గోయింగ్ టు పే యువర్ పెనాల్టీ. నీ పాపముకు నేను ప్రాయశ్చిత్తాన్ని పెడతా, నేను ప్రాయశ్చిత్తాన్ని. అందుకే ఆయన మనకు ప్రాణదానమునగా ఇచ్చిన యేసయ్య గొప్పవాడు. ఆయన త్యాగం గొప్పది. అందుకే ఆయన ప్రాణానికి విలువ పెడతాం. అమూర్ఖత రంగంలో ఉండకుండా చూద్దాం. 3వది ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతాం, టైం లేదు కాబట్టి ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతాం. 3వది పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ లైట్ స్టాండ్ అంటాడు. ఇది కూడా ఫాస్ట్గా చెప్పని ట్రై చేస్తాను. ఐ ట్రై టు రన్ లైక్ 100 మీటర్స్ లవర్ కాలని ప్రయత్నం చేస్తాను. ఒకటి లైట్స్ వచ్చి మాట్లాడతాడు. ఇది ఎందుకు కంటిన్యూషన్ అన్నానంటే, యేసుప్రభు కంటిన్యూషన్ ఎందుకు అన్నానంటే దీనికి, ఎందుకంటే యేసుప్రభు లైట్ అంటాడు. నోబడీ విల్ లైట్ ఎ ల్యాంప్ అండ్ పుట్ ఇట్ అండర్ సంథింగ్ ఎల్స్. ఏదో దాచిపెట్టి పెట్టాడు. అందుకే నేను సూచక్రియలు అనడం అడగడం ఏందిరా బాబు, నా సూచక్రియలన్నీ బయటనే ఉన్నాయి. యూ కెన్ సీ ఎవ్రీవే. నేనేం దాచుకొని చేసేది కాదు. ప్రభు సూచక్రియల తర్వాత చేయలేదంటే చేశాడు, మస్తు చేశాడు. అందుకే అంటాడు, నోబడీ విల్ లైట్ ఎ ల్యాంప్ అండ్ హైడ్ ఇట్. ప్రభు అదే మాట చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే నీకు చూడ్డానికి కన్ను ఉండాలి. యువర్ ఐస్ షుడ్ హ్యావ్ లైట్ టు సీ ది లైట్. నీ కన్ను చీకటి అయిపోతే నువ్వు కళ్ళు మూసుకొని చూడాలనుకుంటే కాదు. యువర్ ఐ షుడ్ హ్యావ్ లైట్. నీ యొక్క దేవుని చూడాలి, దేవుని క్రియల్ని చూడాలి, దేవుని నమ్మాలన్నా ఆ వెలుగు నీలో ఉంటే దేవుడు వెలిగింప చేస్తాడు. అధ్యాయం అంటాడు, అందుకే జాగ్రత్త చెప్తాడు, జాగ్రత్త సుమి అంటాడు. ఈరోజు ప్రతి విశ్వాసం వెంబడిస్తున్న వారితో ఒక మాట అంటాడు. ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఎందుకంటే ఏంటంటే ఆ పుట్ ఎ లైట్ ఇన్ యూ అంటాడు. మీలో కొంచెం వెలుగును చీకటి కానీయకుడి అంటాడు. అంతే ఉందమ్మా, ఉందా అక్కడ? మీలో ఉంటే కదా, తెలుగు ఇంగ్లీష్లో కొంత 35 ఉంటుంది, అక్కడ ఏముందో నాకు తెలియదు. మీలో ఉన్న మీలో నుండు వెలుగు ఈరోజు ఆయన వెంబడిస్తున్న అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పిల్లరా, ఈరోజు నీలో దేవుడు ఒక వెలుగును పెట్టాడు. కొద్దిగా ఆయన వెంబడిస్తున్నావంటే నీలో ఆయన వెలుగు ఉన్నది. కానీ దాని చీకటి కానీ ఒకవేళ చీకటి అయిపోతే యూ కెనాట్ సీ ది వర్క్స్ ఆఫ్ ది గాడ్. దేవుని క్రియలు చూడాలంటే నువ్వు వెలుగు సంబంధిగా మార్చబడాలి. ఆ చీకటి అయిపోయింది అనుకో, యూ కెనాట్ సీ ఎనీథింగ్. ఆత్మీయ నేత్రములు తెరవడకపోతే నువ్వు చూడలేవు. అదే ప్రభు చెప్తున్నాడు. అందుకే ఎక్కువ వివరంలోకి అందులో వెళ్ళాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి వారిలో దేవుడు వెలుగు పెట్టాడు. దేవుడు అంటే కొద్ది గొప్ప నమ్మకము, దేవుడు అంటే ఇది ఇచ్చాడు. దాన్ని చీకటి కాకుండా చూసుకునే బాధ్యత మనది. చీకటి అవుతుందనుకో ఏమంటాం మనం?
ఏమైనా చూపి సూచక్రియ అది వెలుగుంటే ఆ దీపం మనం వెలిగించిన మన మీదకి వచ్చినప్పుడు ఆ వెలుగు ప్రకాశింపజేస్తుంది, మీ యొక్క మొత్తము జీవితాన్ని వెలుగుమయంగా చేస్తుందని దేవుడు చెప్తున్నాడు. అలాగా వెలుగు సంబంధికులుగా ఉండడానికి, మూర్ఖతరం వారిగా కాకుండా, విశ్వాసులుగా, అవివేకులుగా కాకుండా జ్ఞానవంతులుగా, వెలుగు సంబంధికులుగా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రేమించి మా పర్లోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం. చక్కని మాటలు మాతో మాట్లాడావు నాయన. మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రం. మరొకసారి నాయన అలాంటి మూర్ఖతరం వారిగా కాకుండా, ఆయన వివేకులుగా కాకుండా, అంధకారంలో ఉన్న వారిగా కాకుండా, ఆయన నీకు ఇష్టమైన బిడ్డలుగా, విశ్వాసములో నాయన జ్ఞానవంతులుగా, నాయన వెలుగు సంబంధికులుగా జీవించడానికి అట్టి కృప సహాయం దయచేయమని అదే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను.